హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు వృషభ రాశి ఫలాలు చూద్దాం. సో వృషభ రాశి వార ఫలాలు. ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి. సో ఆర్థికంగా ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా సింపుల్. కొత్త ప్రాజెక్ట్ మొదలవబోతుంది. మీ ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ మొదలవబోతుంది, లేకపోతే మీ బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్ మొదలైపోతుంది. అంటే కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చెప్పేది ఏంటంటే, ఏస్ అంటే కొత్తది, ఏస్ అంటే 1 అంటే కొత్త అవకాశాలు, ఏ న్యూ ఫైనాన్షియల్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీ అబండెన్స్. మీకు కనిపిస్తుంది ఇక్కడ రాస్తుంది కార్డు మీద, చదవండి. ఏ న్యూ ఫైనాన్షియల్ కెరియర్, ఇటువైపు ఏ న్యూ ఫైనాన్షియల్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీ అబండెన్స్. అది అంటే ఏంటి? డబ్బులు సంపాదించడానికి కొత్త అవకాశాలు, ఏదైనా కొత్త జాబ్ రావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తే ఏదైనా మీ షాప్ కొత్తగా స్టార్ట్ చేస్తారు. మీ ఆఫీస్ ఉంది, ఇప్పుడు దాకా పర్సులు అమ్ముతున్నారు, ఇప్పుడు కొత్తగా బెల్ట్లు అమ్మొచ్చు. ఏదైనా కొత్తగా స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త టైం అనేది వస్తుంది, కొత్త అవకాశం వచ్చి ముందుకెళ్తారు. తర్వాత ఇప్పుడు మనము ఇది ఆర్థికంగా అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది చూద్దాం. ఆరోగ్యంలో వచ్చిన కార్డు 9 ఆఫ్ స్వర్డ్స్. 9 ఆఫ్ స్వర్డ్స్ ఏమంటుందంటే యాంగ్జైటీ, వర్రీ, డిప్రెషన్. సో టెన్షన్ పడుతున్నారనమాట. అంటే ఏంటి? ఏం లేదు అక్కడ, ఉన్న పరిస్థితే. ఏదో కొంచెం కింద మీద అయితే, షుగర్ కొంచెం పెరిగిందండి, 300 400 అయింది, దానికి ఓ కింద మీద పడిపోతాడు. స్వీట్లు తినడం ఆపేస్తే అంటే ఓవర్ ఎగ్జైటీ అయిపోతారు, భయపడతారు, కొద్దిగా భయపడే అది ఉంది. సో స్పెషల్గా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏ సమస్య అయినా ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్తుందంటే మోకాలు నొప్పులు ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇబ్బంది పడొద్దు, అది తగ్గిపోతుంది. ఈ వారం ఒక్కటే కొద్దిగా బెంగ ఉంటుంది. అంటే అయ్యా ఇది పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి, నా చేయి దాటుతుంది, నాకేమైనా అయిపోతుందా, మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటారు. కానీ ఏం కాదురా బాబు, అక్కడ చాలా కూల్గా ఉండు, తీసుకోవద్దు. ఫోటోలో కూడా చూడండి, మనిషి ఎంత తల మీద చేసుకొని కనిపిస్తుందా, పైనుంచి కథలు వచ్చేస్తున్నాడికి కదా. సో ఎక్కువగా ఆలోచిస్తారు, మేబీ డిప్రెస్డ్ గా ఉంటారు. అదే డిప్రెషన్ ఉంది కొద్దిగా. సో వీళ్ళు కూల్, ఒక వారమే అంతే, సంవత్సరం నెలలు కాదు, ఒక వారమే కూల్గా ఉండండి. సో ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి చూద్దాం. మానవ సంబంధాలు 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. నెగిటివ్ థాట్స్, సెల్ఫ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్, విక్టిమ్ మెంటాలిటీ. అంటే సింపుల్, ఇక్కడే అర్థమైంది. ఇక్కడ మనిషి డిప్రెషన్లోకి వెళ్ళంగానే నెగిటివ్ థాట్స్ వస్తాయి, విక్టిమ్ మెంటాలిటీ వస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది, నేను ఇలా మా ఇంట్లో ఉన్నాను, నన్ను చూడడానికి ఎవరు రావట్లేదు, మా చుట్టాలేమో అక్కడ ఉన్నారు, వాళ్ళకి అంత సంపాదిస్తున్నారు, అది తిరుగుతున్నారు, నేను వాళ్ళకి బాగాలేనప్పుడు నేను వెళ్ళాను, ఇప్పుడు నాకు ఎవ్వరు రావట్లేదు, ఈ ప్రపంచం అంతా ఇంతే, మా చుట్టాలు అయితే అసలు మంచోళ్ళే కాదు. ఈ రకమైన ఆలోచనలు వస్తాయి. అంటే వాళ్ళంతటా వాళ్ళే అభద్రతా భావానికి గురవుతారు. అది అభద్రతా భావానికి గురయ్యి వాళ్ళు ఇంకా కలగంతలు అంటారు, కప్పిగంతులు వేసుకొని ఇంకా నోటికి వచ్చింది మాట్లాడతారు, అంతే కదా. ఇంకా వాళ్ళే ఊహించేసుకుంటారు. అది మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్. డిప్రెషన్లోకి వెళ్తే మనిషి ఫస్ట్ చేసేది ఇదే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది చూడండి. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అది ఓకే. ఆరోగ్యం జాగ్రత్త. కొంచెం మీ టైం బాగాలేకపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా వచ్చినా కూడా మీ చుట్టాలు ఏం చేయగలుగుతారు? రావాలి, వచ్చినా ఏం చేస్తారు? మీ ఆరోగ్యం మీరే కాపాడుకోవాలి కదా. సో ఈ హెల్త్ అండ్ రిలేషన్షిప్ విషయం కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ ఆర్థికంగా కొంచెం బాగానే ఉంది. బేసిక్గా వయసులో ఉన్న వాళ్ళు, బిజినెస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తే, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్, తర్వాత డిప్రెషన్ ఇదంతా వస్తుంది. కూల్గా ఉండండి. వృషభ రాశి అంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని ఆరాధించండి, ఎంతో కొద్దిగా పాజిటివ్ ఒక స్పిరిట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. భయపడొద్దు. వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే లక్ష్మీదేవిని ఆరాధించండి, అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి, అంతా బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.